హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము నంబర్ పజిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ప్రీవియస్ క్లాసులో మనము నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ కూడా చూసాము. ఈరోజు ఈ నంబర్ పజిల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ పజిల్స్ అంటే తెలుసు మనకి, డిఫరెంట్ షేప్స్ ఉంటుందని మనం కలిపితే ఒక పర్టికులర్ షేప్ వస్తుంది అనమాట. పజిల్ అంటే అది. ఇక్కడ నంబర్ పజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఓకేనా? అనదర్ బాక్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఓకేనా? ఈ విధంగా షేప్ ఇచ్చారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 10 ఉందన్నమాట. ఓకేనా? 12, 10. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే మనకి 120 వస్తుంది. అంతేనా? అలానే ఇక్కడ ఒక బాక్సు, ఇక్కడ ఒక బాక్సు, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ 45 ఉంది. అదే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 100 రాస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ 2 మల్టిప్లై చేస్తే మనకి 120 వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గర నంబర్ రావాలి. ఇక్కడ ఒక నంబరు, ఏ నంబరు పెడితే మనకి 100 వస్తుంది అంటే ఈ విధంగా 45 × 2 చేస్తే మనకి 90 రావాలి. లేదు, అప్పుడు ఇక్కడ 45 ఉంది కాబట్టి ఇక్కడ 100 రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే 55. సరిపోయిందా? జస్ట్ ఇక్కడ మనం ఏం చేసామంటే అడిషన్ చేసాం. ఓకేనా? ఇది మల్టిప్లికేషను, ఇది అడిషన్ అనమాట. ఓకేనా? ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఈ విధంగా 1, 3, 5, 7 ఇచ్చాను అనమాట. ఓకేనా? 8, నెక్స్ట్ ఇక్కడ 12, ఇక్కడ ఏ నంబర్ అడుగుతున్నారు. సరిపోయిందా? చూడండి, ఇక్కడ 1 + 3 4 అవుతుంది, 3 + 5 8 అవుతుంది, 5 + 7 12 అవుతుంది, నెక్స్ట్ 7 + 1 ఏమవుతుంది, మళ్ళా 8 అవుతుంది. ఓకేనా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పజిల్ అన్నమాట. ఓకేనా? ఇంకొక పజిల్ ఎలా చెప్పచ్చు అంటే, సర్కిల్ ఉంది, 2గా డివైడ్ చేశారు. ఇది మళ్ళా ఇది, నెక్స్ట్ ఇలా. ఓకేనా? 2, 4, 6, 8. ఓకేనా? ఈ 2ని స్క్వేర్ చేస్తే ఇక్కడ మనకి 4 వస్తుంది, 4ని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది, 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది. ఓకేనా? సారీ, ఇది 6 చేస్తే 36, నెక్స్ట్ 8 చేసామనుకో 64. ఈ విధంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకొక డిఫరెంట్ ఏంటంటే, ఒక 3/3 మ్యాట్రిక్స్ లాగా ఒకటి ఉంటుంది. ఓకేనా? 12 × 10, 13, నెక్స్ట్ 9, 14, 8. ఇక్కడ 24, ఇక్కడ 22, నెక్స్ట్ ఇక్కడ 22. సరిపోయిందా? అంటే ఏం చేశారంటే 12 + 10 24, 13 + 1 9 12 అనమాట, 14 + 1 8 ఎంత అవుతుంది మనకి 22 అనమాట. ఇలా ఇచ్చేసి మేబీ ఇది ఇవ్వకుండా జస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకో, మనకి ఇన్ టర్మ్స్ ఈ డైరెక్షన్ ఉందా
లేకపోతే ఈ ఆరిజినల్ డైరెక్షన్ ఉందా అని మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ 12 + 13 ఏమవుతుంది మనకి 25 రావాలి, కానీ 14 ఉందన్నమాట. అంటే ఈ ఆర్డర్ కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్టికల్గా చూస్తే 14 + 8 22 అన్నమాట. 13 + 9 22 అన్నమాట. అప్పుడు ఈ ఆర్డర్ మనం చెక్ చేయాలి. ఓకేనా. ఈ షేప్లో వచ్చేది మనం పజిల్స్ అంటాం. ఓకేనా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చిందని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం ఇప్పుడు. ఇది కూడా ఈ విజేత కాంపిటీషన్ బుక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి అనమాట. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, సెవెన్ 2 4 6 ఇక్కడ 10 ఉంది, 13 ఉంది, 9 ఉంది. ఇది ఎంత కనుక్కోమంటారు. నెక్స్ట్ ఒక సర్కిల్ ఉంది, 10 1 2 4 3. నెక్స్ట్ 17 1 3 5 8. నెక్స్ట్ సర్కిల్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి 1 6 4 9. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది, పెద్ద సర్కిల్, 4 5 6 7 సారీ ఇక్కడ ఒక లైన్ ఉంది, 6 7 9 11. ఇది కనుక్కోమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిట్ 16 32 64 128. ఇది కనుక్కోమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 × 3 49, 5 × 6 2536. నెక్స్ట్ 1 × 9 181, 4 × 7 ఎంత అని కనుక్కోమన్నారు. ఓకేనా. ఇది క్వశ్చన్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం చేసాము, ఇక్కడ 10 ఉంది, అంటే 10 ఎలా వస్తుంది, ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే 10 వస్తుంది. ఓకేనా. 6 + 4 10. నెక్స్ట్ ఈ రెండు నెంబర్ని యాడ్ చేయండి, 7 + 6 ఎంత అవుతుంది 13. 7 + 2 ఏమవుతుంది 9. అప్పుడు 2 + 4 ఏమవుతుంది ఇక్కడ 6 అన్నమాట ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 ఇదన్నీ యాడ్ చేయండి, 1 + 2 3 3 + 3 6 6 + 3 10 అవుతుంది అన్నమాట. అప్పుడు నెక్స్ట్ ఈ ఆర్డర్ అన్నమాట, అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 3 + 5 + 3 8 8 + 8 16 16 + 1 17. ఆ విధంగా ఇది చేస్తే ఎంత వస్తుంది 1 + 9 10, ఇది ఒక 10 20. సరిపోయిందా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
4 తర్వాత 1 యాడ్ చేస్తే 5, 5కి 1 యాడ్ చేస్తే 6, 6కి 1 యాడ్ చేస్తే 7. కానీ ఇక్కడ నుంచి చూడండి +2 +2, నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, +2 చేస్తే 13 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 8ని 2తో మల్టిప్లై చేస్తే 16, 16ని 2తో మల్టిప్లై చేస్తే 32, 32 2తో చేస్తే మనకి ఎంత అవుతుంది, మనకి 64, 64 × 2 128. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, మళ్ళీ 2తో మల్టిప్లై చేసాను అనుకోండి 256 అనమాట. ఓకేనా. ఓకే, ఇది ఎలా వచ్చింది 2 3 ఎలా 4 9 ఎలా వచ్చిందంటే 2ని స్క్వేర్ చేస్తే 4, 3ని స్క్వేర్ చేస్తే 9 అనమాట. ఆ విధంగా 5ని స్క్వేర్ చేస్తే 25, 6ని స్క్వేర్ చేస్తే 36 అనమాట. ఓకేనా. అప్పుడు 1ని స్క్వేర్ చేస్తే 1, 9ని స్క్వేర్ చేస్తే 81 అనమాట. 4ని స్క్వేర్ చేస్తే 16, 7ని స్క్వేర్ చేస్తే 49. ఓకేనా. ఇది ఫ్రెండ్స్, ఇది పజిల్ టైప్ అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది, నియర్లీ మనకి ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంది ఈ కాన్సెప్ట్ మీద. నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా ఇలాంటి డయాగ్రామ్స్ ఉంటుంది, ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉందన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో మీకు సాల్వ్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఈరోజు ఈ నంబర్ పజిల్స్ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ వెళ్ళండి, ఇదన్నీ లోయర్ సెక్షన్లో వచ్చేది. ఎందుకంటే ఈ ప్రైమరీ స్కూల్ లెవెల్ ఇలా కాన్సెప్ట్ చాలా వచ్చి ఉంటుంది, కానీ అక్కడ చిన్న చిన్న నంబర్స్ వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి అడిషన్ చేయొచ్చు, ఒకసారి మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఒక్కొక్కసారి స్క్వేర్ చేయొచ్చు, ఒకసారి క్యూబ్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఈవెన్ నెంబర్స్తో అడిషన్ చేయొచ్చు. ఓకేనా. రకరకాలుగా ఉంటుంది. మనము ఫస్ట్ ఈ తెలిసిన కాన్సెప్ట్ ఏమైతే ఉందో సేమ్ రిలేషన్ అన్నోన్ కనుక్కోవడానికి కూడా మనం వాడుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో ఈ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఓకేనా. ఓకే.